హాజరయ్యారు. అంతా కలిసి కట్టుగా పనిచేస్తామని అన్నారు. తమ మధ్య విభేదాలు లేవంటున్నారు. కవితతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్లీనరీలో ఈ 16 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రజల పక్షాన పనిచేసింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేసి ముందుకెళ్తాము. సో కొన్ని పార్టీ తరఫున ప్రభుత్వానికి సూచనాత్మకంగా చేసేటటువంటి తీర్మానాలు ఉంటాయి, కొన్నేమో ఇప్పటికే చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తీర్మానాలు ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చూడబోతా ఉన్నారు. ఇప్పటికే 3 ఏళ్లలో చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ ఈ ప్లీనరీలో కూడా మరికొన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రజల్లో ఎదురు చూస్తారు. అలాంటిది ఏమైనా ఉంటుందా? చూద్దాం కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, మీరు అన్ని లైవ్ లో నడిపిస్తూనే ఉంటారు. సో కాబట్టి చూద్దాం. విషయం చెప్పండి, ఈ వేదిక ద్వారా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించబోతున్నారు కేటీఆర్ అనే ఒక చర్చ జరుగుతుంది. జై తెలంగాణ. మరి ఇంకొక విషయం మరొక చర్చ కూడా జరుగుతుంది. అంటే కేటీఆర్ హరీష్ రావు మధ్య విభేదాలు జరుగుతున్నాయి అనేది పెద్ద ప్రచారం కూడా జరుగుతుంది. హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని చర్చ ఎందుకు వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అటువంటి అన్ని కూడా మా పార్టీ సక్సెస్ ని ఓర్చుకోలేక వేరే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పితే మాకు కానీ మా నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ. ఇది కవిత చెప్తున్నది. ఇక్కడ ఎవరి విభేదాలు లేవు, టీఆర్ఎస్ పార్టీలో అందరం కలిసి కట్టుగా ఉన్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ ఏదైతే ఆరోపిస్తుందో దానిపై అవాస్తవ లేదు. ఈ యొక్క ప్లీనరీకి పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా ప్రతినిధులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కేసీఆర్ మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది ఈ ప్రాంగణం ద్వారా అని చెప్పేసి కవిత చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.